కృష్ణానది వస్తే 11,42,000 క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలకోకుండా ఎదుటోడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెప్తానండి. మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట, చాలామంది నాయకులు కాదు కానీ ఒక 3-4 ఇప్పుడు ఇద్దరు వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక 2-3 ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని. ఇదేం కొత్త కాదు. ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్లకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది? నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1 లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా